కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అని ఒక చర్చ నడుస్తుంది, నిజమేనా? అవుతుంది రేపు, లేకపోతే వాళ్ళు ఇద్దరు కలిస్తేనే తప్ప అసలు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పేసి ఇప్పటికే ఇటు ఈటల రాజేందర్ విచారణకు హాజరైండు, ఈ రోజు హరీష్ రావు గారు విచారణకు హాజరైతుండు, మళ్ళీ రేపు ఎల్లుండో కేసీఆర్ విచారణకు హాజరు కాబోతున్నాడు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి మీ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 1,00,000 కోట్ల దుర్వినియోగం చేసారు. 1,00,000 కోట్ల రూపాయలు తీసుకుపోయి మీరు కాళేశ్వరంలో. సరే, ఇదే అంశం పైన మొన్న రీసెంట్ గా జాగృతి అధ్యక్షురాలు కవిత ఒక ధర్నా చేసింది. తెలంగాణ జాతిపిత అయిన కేసీఆర్ కే కాళేశ్వరం కమిషన్ మీద నోటీసులు ఇస్తారా, ఇది కరెక్టేనా అని చెప్పేసి ప్రశ్నిస్తుంది. అనేక మంది ముఖ్యమంత్రుల మీద ఎంక్వైరీలు అయినాయి, కోర్టులలో పోయింది వచ్చింది. ఆమె పిత కావచ్చు, ఆయన కానీ జాతి. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్లు కూడా ఒక మాట మాట్లాడింది ఆమె. మీరు ఏమనుకుంటారు? మీరు ఏమైనా జాతీయ ఉద్యమాన్ని నడిపించిన మహాత్మా గాంధీ, లేకుంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూవా, లేకుంటే ఈ దేశం కొరకు ప్రాణాలు ఇచ్చినటువంటి ఇందిరా గాంధీవా? ఘోరమైందా మీది? ఎక్కడన్నా వెంటకన్నా ఉసిపోయిందా మీది ఉద్యమాలలో? సార్, అంటే మీ మనస్ఫూర్తిగా చెప్పండి సార్, అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందా? అన్ని హామీలు నెరవేర్చే పరిస్థితుల్లో లేము ఇవాళ. మనస్ఫూర్తిగా ఇది వాస్తవం చెప్తున్నాను. ఇంకొక 3 ఏళ్లలో మీ ప్రభుత్వం కోల్పోతుంది, మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. ఒకసారి వాళ్ళు చర్చ చేసుకోవాలి. పార్లమెంట్లో మీకు గుడ్డు సున్నా వచ్చింది, బుద్ధి లేదా మీకేమన్నా? మీరు అప్పుందని చెప్తున్నారు, అప్పుందని చెప్పేసి అనుకుంటేనే వడ్డీలు కట్టలేకనే మాకు గడిచిపోతుందని చెప్పేసి అనుకుంటేనే ఇటు అందాల పోటీలు నిర్వహిస్తున్నారు, ఇటు అన్ని నిర్వహిస్తున్నారు కదా. మరి డబ్బులు లేనప్పుడు ఇవన్నీ ఎందుకు నిర్వహించడం? ఇవన్నీ చిల్లర చర్చ. ఎట్లా అంటే అందాల పోటీలు నిర్వహిస్తే డబ్బుకున్న అందాల పోటీలకు ఏం సంబంధం? సరే, అంటే ఈ అంశం పక్కన పెడితే ప్రజెంట్ రాష్ట్రంలో పెద్ద చర్చగా మారింది ఏందని అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పేసి ఇప్పటికే ఇటు ఈటల రాజేందర్ విచారణకు హాజరైండు, ఈ రోజు హరీష్ రావు గారు విచారణకు హాజరైతుండు, మళ్ళీ రేపు ఎల్లుండో కేసీఆర్ విచారణకు హాజరు కాబోతున్నాడు. అసలు నిజంగానే అవినీతి జరిగిందా? కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి మీ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ ఇంకొక విషయం కూడా, ఇంకొక 2-3 రోజుల్లో ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి కేటీఆర్ కూడా విచారణకు హాజరు కావాలని చెప్పేసి అంటారు. దీని మీద ఏం చెప్తారు అసలు మీరు? ఇప్పుడు 1,00,000 కోట్ల పైన దానికి కాళేశ్వరానికి ఖర్చు అయింది. నేను ఏదో బజార్లో నిలబడి హైదరాబాద్లో ఇంకెక్కడనో టీవీలలో చెప్పుడు కాదు, ఒక 12 సార్లు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర పోయి ధర్నా చేసినటువంటి వ్యక్తిగా నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాకు అధ్యక్షునిగా శ్రీధర్ బాబు గారు మేము ఇక్కడి నుంచి కరీంనగర్ నుంచి పోయి ఎన్నోసార్లు ధర్నాలు చేసినాం. ఆ రైతులకు ఇది ఇవ్వాలి, వాళ్ళకు ఏదో కావాలని, ఇంకోటి కావాలి, సంథింగ్. కాబట్టి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టు. ఆనాడు కూడా మేము జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చాలా యాక్టివ్గా ఉన్నాం. మా జిల్లాలో ఏమొస్తుంది ఏం పోతున్నది అని చెప్పి 1,00,000 కోట్ల పై చిలుకు దాని మీద ఎక్స్పెండిచర్, 1,00,000 కోట్ల ఎక్స్పెండిచర్ అయింది, దుర్వినియోగం అయింది అంటున్నాం మేము. 1,00,000 కోట్ల దుర్వినియోగం చేసినారు. ఇలా అవినీతి ఎంత జరిగింది అనేది లెక్కలు తీస్తే తెలుస్తుంది. 40,000 కోట్ల అయిందా, 70,000 కోట్ల అయిందా, 30,000 కోట్ల అయిందా, రేపు తెలుస్తుంది లెక్కలు తీస్తే. ఇవాళ కమిషన్ వేసి ఎంక్వైరీ చేసేది అందుకొరకు కదా. 1,00,000 కోట్ల రూపాయలు తీసుకుపోయి మీరు కాళేశ్వరంలో అది నాశనం చేసినారు అని చెప్తున్నాం మేము ఇప్పటికి కూడా. దానివల్ల లక్షల కుటుంబాలకు సాగునీరు అందిందని చెప్పేసి అంటున్నారు కదా వాళ్ళు. 10,000 మందికి సాగునీరు కొత్తగా వచ్చినట్టయితే ఎవరో మాట్లాడటంలో రమ్మని మా మహేష్ గౌడ్ గారు కూడా పిసిసి అధ్యక్షుడు నిన్నగాక మొన్న 4 దినాల కింద ఛాలెంజ్ చేశాను. హరీష్ రావు నేను రెడీ ఉన్న చర్చకు రా అని. నేను కూడా చెప్తా ఉన్నా, అంటే నేను నీతో వస్తానని వాళ్ళు అంటారు కావచ్చు, మరి మా అధ్యక్షుడు వస్తాడు. 10,000 కుటుంబాలు కాదు, 10,000 కుటుంబాలకు ఇవాళ ఒకవేళ సాగునీరు కాళేశ్వరం నుంచి అందినట్టయితే దేనికంటే దానికి మీరే చేసింది రైట్ అని తప్పొప్పుకుంటేందుకు సిద్ధంగా ఉన్నాం. లేకపోతే మీరు రాజీనామాలు చేసి బట్టలు ఎత్తి మీద వేసుకొని పారిపోవాలి ఇక్కడి నుంచి. ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్లు? ఇలా కొన్ని వర్షాలు పడి నీళ్లు వచ్చినాయి. ఆ వర్షాలు వచ్చినటువంటి నీళ్లను మేము ఎండాకాలంలో కూడా నీళ్లు వారిచ్చినాం, అది ఇవన్నీ జోకులు, డ్రామాలు. నాకు తెలుసు కాళేశ్వరం నీళ్ళు ఇప్పటికి ఎక్కడికి రాలేదు, ఎక్కడికి ముట్టలేదు. తర్వాత అది ఒక ఇప్పుడు అది ప్రపంచంలో అతి విచిత్రమైనటువంటి ప్రాజెక్టు, ప్రపంచంలో అతి గొప్ప ప్రాజెక్ట్ అని వాళ్ళు చెప్తున్నారు కదా. నేనంటున్నా అతి విచిత్రమైన ప్రాజెక్ట్ అని నేను చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రపంచంలో ఒక 240 టీఎంసీల నీళ్ళను ఎత్తిపోవడానికి 300 టీఎంసీలు దాదాపు నీళ్ళను లిఫ్ట్ చేసేందుకు అసలు ప్రాక్టికల్గా నీకు పవర్ లేదు, మన్ను లేదు, అక్కడ ఏది లేదు. పవర్ జనరేషన్ అది మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అని చెప్పి పెట్టి నీళ్ళు ఎత్తిపోసేదాకా మీరు ఎక్కడ వచ్చారు? రాకనే పోతుంది. ఇప్పుడు పాల్గైపోయా వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ నీళ్ళు ఆపద్దని వాళ్ళు చెప్పని చెప్పి ఇది అది ఎక్కడ పెడవే మేము ఆపేసినా కావాలని ముచ్చట వాళ్ళు ఏదో మాకు చెప్తాను. నిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆయన హరీష్ రావు గారు ఇచ్చారు. సంతోషం, మంచిగానే ఇచ్చినాం. అనేకమైనటువంటి అబద్ధాలు అవన్నీ, ప్రతి ఒక్కటి అబద్ధమే. అందులోపల అయ్యేతోనే ఏదో సమాధానాలు చెప్పించినామని మాట్లాడుతాను.
అసలు ఒక ప్రాజెక్టు నుంచి ఒక ప్రాజెక్టుకు, ఒక ప్రాజెక్టు నుంచి ఒక ప్రాజెక్టుకు నీళ్లు ఇప్పుడు మీద అంటే టెక్నికల్గా చాలాసేపు కాకుండా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఒకటి ఉంటుంది. ఏ నీళ్ళు అయినా అవి అక్కడి నుంచే వచ్చే నీళ్లు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు తమ్మిడిహెట్టి దగ్గర అక్కడ ప్రాజెక్టు కట్టి అక్కడి నుంచి నీళ్లు తీసుకుపోయి ఎల్లంపల్లిలో వద్దామని చెప్పి ఆయన ప్లాన్ చేసిండు. అంటే 100 కిలోమీటర్లు గ్రావిటీతో నీళ్ళు వస్తాయి. 100 కిలోమీటర్లు గ్రావిటీతో నీళ్ళు వచ్చేదాన్ని వదిలిపెట్టి ఆల్రెడీ 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి, కాలువలు తగ్గుడైంది. అంతైనాక ఇవాళ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేలే ఇది ఇట్లా కాదు ఇక్కడ పెడతాం. ఎందుకు పెట్టిరు? అందులో పెడితే ఆల్రెడీ అది టెండర్ అయింది, కాంట్రాక్ట్ అయింది, వర్క్ అయింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కొత్తగా పెడితే దుకాణం పెట్టి డబ్బులు దండుకోవచ్చు అని చెప్పి మీరు ఇవాళ దుకాణం పెట్టిరు. ఛాలెంజ్ చేస్తున్నాం దేనికంటే దానికి. ఒకవేళ నేను కానీ నాలాంటి కాంగ్రెస్ వాడు మాట్లాడితే వీళ్ళు చీటర్లు అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పి కోర్టులకు పోండి. ఇప్పుడు మీరేదో 10 మంది కూర్చుండి చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఎక్కడైతే అన్నారం, మేడిగడ్డ, సొందిల్లా ఒక లిఫ్ట్, ఇప్పుడు ఇక్కడి నుంచి నీళ్లు పోసి అల్ల ఎత్తిపోయాలి, అల్ల నుంచి నీళ్ళు ఎత్తిపోసి అల్ల ఎత్తిపోయాలి, అల్ల నుంచి ఎత్తిపోసి అల్ల ఎత్తిపోసి అల్టిమేట్గా ఎల్లంపల్లికి పోవాలి ఈ నీళ్లు. మిడిమానేరుకు రావాలి ఆ నీళ్లు. మిడిమానేరు నుంచి సిద్దిపేటకు పోవాలి, సిద్దిపేట అవతల నుంచి గండిపచ్చమ్మకు పోవాలి, ఇంకా ఏదో కొండమైసమ్మకు పోవాలి. ఇప్పుడు వచ్చిన నీళ్ళు ఎక్కడి నుంచో కొన్ని వానకాలం నీళ్లు, అంతకుముందు ఉన్న నీళ్ళు అబ్బో ఇవో తీసుకొచ్చి ఇవాళ పారిచ్చారు. నేను ఇవాళ చూసిన నిన్న 20 లక్షల ఎకరాలకు నీళ్లు అందించినామని చెప్తున్నాను. 20,000 ఎకరాలకు కూడా అందలేదని నేను చెప్తున్నా. నేను అధికారికంగా చెప్తా ఉన్నా. నేను ఒక మాజీ ఎమ్మెల్యే. చాలా అబద్ధము, బోగస్ చీటింగ్. స్టిల్ దే ఆర్ ట్రైంగ్ టు చీట్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఇప్పటి కూడా రాష్ట్ర ప్రజలను అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆ విషయం. ఏదో నల్గొండలకు తెలియదు కావచ్చు, మీ హైదరాబాద్లో ఉండేటోళ్ళకి తెలియదు కావచ్చు. కాళేశ్వరం నుంచి సిద్దిపేట దాకా ఉన్న వాళ్ళందరికీ తెలిసి ఈ విషయం. నీళ్ళు ఎక్కడ వచ్చినాయి, ఎక్కడ రాలేదు. ఇప్పుడు వానవాడి నిన్న మొన్న కొన్ని నీళ్ళు వస్తే అవి కాళేశ్వరం అని చెప్పారు వాళ్ళు. అంటే అప్పుడు ఎప్పుడో 4 ఏళ్ల కింద. మరి వాళ్ళు ఎందుకు చెప్తున్నట్టు? అంటే మేము ఇన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందించినామని చెప్పేసి అంత బోగస్ ఏముంటుంది? ఇంకా బోగస్ అంతకంటే చీటింగ్ ఏముంటది? మీరు ఇయ్యలేదు అని చెప్తున్నాం. ఏ ఆయకట్టు పెంచినాం, ఎక్కడ పెంచినాం, ఎక్కడ ఆయకట్టు పెరగలేదు అని చెప్తున్నాం. మేము చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం అంటే వాళ్ళు అట్లా చెప్పుకుంటారు గమ్మత్తు. మేము చెప్తే ప్రజలు నమ్ముతారని అనుకుంటాను వాళ్ళు. సరే, ఇదే అంశం పైన మొన్న రీసెంట్గా జాగృతి అధ్యక్షురాలు కవిత ఒక ధర్నా చేసింది. అంటే తెలంగాణ జాతిపిత అయిన కేసీఆర్కే కాళేశ్వరం కమిషన్ మీద నోటీసులు ఇస్తారా, ఇది కరెక్టేనా అని చెప్పేసి ప్రశ్నిస్తుంది. మరి నిజంగానే కేసీఆర్ తెలంగాణ జాతిపితనేనా? అండ్ అది కాళేశ్వరం మీద విచారణకు రమ్మనడం కూడా కరెక్టేనా అసలు? ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్ననాడు కూడా షా కమిషన్ అటెండ్ అయిందని ఆమె మీద ఒక కంప్లైంట్ ఉంటే, ఒక ఫండ్స్ మిస్యూజ్ చేసిందని. ఇందిరాగాంధీ గారు అంత గొప్ప మనిషి. అనేక మంది ముఖ్యమంత్రుల మీద ఎంక్వైరీలు అయినాయి, కోర్టులలో పోయిన వచ్చారు. ఆమె పిత కావచ్చు, ఆయన కానీ జాతి పిత ఎట్లయితారు? ఏ జాతికి పిత? అంటే తెలంగాణ తెచ్చిండు కదా. ఎవరు తెచ్చారు? ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ. అంతే. నువ్వు తెచ్చుకున్నావు, నువ్వు కాదు, నీ ద్వారా తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారు. ఇది అయిపోయింది, నీ దుకాణం క్లోజ్ అయిపోయింది, కేల్కతం. నువ్వు 10 నెలలు మీరు 10 సంవత్సరాలు మీరు చేసిన భాగవతం అంతా నువ్వు ఇప్పుడు మొత్తము నువ్వు అయితే మొన్నదాకా జైళ్ళలోనే ఉండి వస్తుంది. మరి నువ్వు జైల్లో ఉంటే తెలంగాణ ప్రజలందరూ జైల్లో ఉన్నట్ట? ఇప్పుడు జాతిపిత బిడ్డ అంటే కేసీఆర్కు నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్లు కూడా ఒక మాట మాట్లాడిందమే. అంటే ఎంత మీరు ఏమనుకుంటారు? మీది మీకు మీరేమైనా జాతీయ ఉద్యమాన్ని నడిపించిన మహాత్మా గాంధీయా, లేకుంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూవా, లేకుంటే ఈ దేశం కొరకు ప్రాణాలు ఇచ్చినటువంటి ఇందిరా గాంధీవా, లేకపోతే ఈ దేశం నడిగడ్డ మీద బాంబులు తుక్కు అయితే 60-70 వక్కలైపోయింది రాజీవ్ గాంధీ శరీరం. ఘోరన పోయిందా? మీది ఎక్కడన్నా వెంటకన్నా ఉసిపోయిందా మీది ఉద్యమాలలో? చెప్పులు అంగిలాగులు లేనోళ్ళు ఇవాళ మీరు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇవాళ మీరు బయట పోయి తీసుకుపోయి ఎవడ పడితే వాడు ఫామ్ హౌజులు, వందల వేల ఎకరాలు. మా ప్రకాశ్రావు గారు చెప్తారు, గోన ప్రకాశ్రావు గారు చాలాసార్లు చెప్పారు, 10 రూపాయలు ఇయ్యన్న అంకుల్ అని సినిమా కడకపోతా అన్న ఇవాళ కవితమ్మ నా దగ్గర కాదు, ఆ గౌరవ ప్రకాశ్ గారు అదేదో మీ సేవా సెంటర్ ఏదో ఉంటుండేనట, అక్కడ అడగకపోయింది ఆమె. మీకు ఎక్కడికి అమ్మాయి డబ్బులన్నీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చినాయి? అందరూ మీరిద్దరు అక్కడి నుంచి పారాషూట్లలో అమెరికా నుంచి మీ అన్నదమ్ములు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇక్కడికి దిగి తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ ఎంత దోపిడీ చేయాలనో అంత దోపిడీ చేసి మొత్తం ప్రజలకు ఏం రాకుండా డ్రామా చేసి ఇక మళ్ళీ చేస్తాను 2 సార్లు అయిపోయింది. మీ దుకాణం బంద్ అయిపోయింది. మీకు ఓట్లు వేసేటోడు లేడు, మన్ను లేడు. పొద్దునట బీజేపీతో కలిసి ఏదో మతమో మనో మశానమో అని చెప్పి పెట్టుకోవాలి. మీరు జాతిపిత ఏందమ్మా? జాతిపిత అసహ్యంగా. మరి జాతిపిత కూతురు కదా నువ్వు,
నువ్వు సినిమాలకు నువ్వు పోయి తిహార్ జైళ్ళల్లో ఉంటే ఆ జాతిపిత ఏం కావాలి ఉరిపెట్టుకొని చచ్చిపోయేది ఉండే జాతిపిత. పాపం ఆయన మీరు చేసిన పనులకు నేను ఇంకా పాపం అంటున్నా ఆయనను, కేసీఆర్ను. నా మిత్రుడు, నాకు చాలా దగ్గరవాడు, అతని గురించి బాగా తెలుసు. కావాలని ఇదంతా జరిగిందని నేను అనుకోను. ఇటువంటి దుర్మార్గులు ఈ జాతిపితాన్ని గీతిపితాన్ని మాట్లాడి ఆ సంతోష్ అనేటోడు కూడా. ఇప్పుడు అది కవిత సంతోష్ రావు మరియు కేటీఆర్ వల్లనే బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు, నిజమేనా సార్? 100% నిజం. ఏదైనా కొంచెం మంచి చేయబోతే వీళ్ళు చేయనిచ్చేది లేదు. మంచి కార్యక్రమం జరిగేది ఉంటే గిజ్జేద్దామంటే గజ్జేద్దామని పొద్దునట్లేవగానే అన్ని స్కాములు ఎవరు వాళ్ళు ఏజెంట్లను పెట్టుకొని ఇవాళ భూములల్లో తిన్నారు, స్కీములలో తిన్నారు, ఇవాళ ప్రభుత్వ దాంట్లో తిన్నారు. దేంట్లో ఒక దాంట్లో తినది అడ్డమే లేదు. కాదేది కవిత కారణం అన్నట్టు తినడానికి తినకపోవడానికి ఏం లేదు. ఇవాళ ఒకటి ఇవాళ మీరు 10 సంవత్సరాల కింద ఫస్ట్ ఎలక్షన్ నిలబడ్డ నాడున్న మీ ఎలక్షన్ దాంట్లో చూపెట్టిన ఆస్తుల వివరాలు ఇవాళ ఆస్తుల వివరాలు దీను ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? ఇవన్నీ మీ జీతాలతోనే వచ్చినాయా? మరి జాతిపితలు గీతిపితలు అయితే ఇవాళ మహాత్మా గాంధీకి ఏమున్నది, పండిట్ జవహర్లాల్ నెహ్రూకి ఏమున్నది, సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఏమున్నది, వాళ్ళకేమున్నది? మీకు ఎట్లొచ్చిందా ఇప్పుడు ఇదంతా? ఈ ఆస్తులన్నీ 100,000 ఎకరాలు, ఇవాళ 600 ఎకరాలు కేసీఆర్ ఫామ్ హౌస్. పొప్పటికాయలు పెట్టుకొని పైసలన్నీ పొప్పటికాయలు అమ్మితే వచ్చినాయి పంతులు అని చెప్పిండు నాకు. ఓ 20 ఎకరాలకి ఇక్కడెక్కడో షామీర్పేట ఎక్కడెక్కడో పొప్పటి తోట ఉంటే పొప్పటికాయలు పెట్టుకున్నా, ఆ పైసలు వస్తే కొద్దిగా ఇల్లు అంత మంచిగా చేసుకున్నా అని చెప్పిండు నాకు తెలుసు. 10 ఎకరాలు 20 ఎకరాలు అంటే ఒకప్పుడు పెద్ద భూస్వామి వాళ్ళ నాన్న వాళ్ళు కూడా. 9 మంది అక్కజల్లేను వాళ్ళు, 9 మంది పెళ్ళిళ్ళు చేసి కొనవరకలా ఏం లేకుండా అయిపోయాడు పాపం ఆయన రాఘవరావు గారు. చాలా మంచి మనిషి. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ మీకు? అంటే తెలంగాణలో జాతిపితలు ఇట్లనే సంపాదించవచ్చునా? అసలు ఏం జాతిపిత? ఆ సంతోషరావు అనేటోడు పొద్దునట్లేసి ఎందుకు ఇచ్చినవాడు అంటే, నేను మందులు ఇచ్చినందుకున్నా, వాడు రాజ్యసభ మెంబర్ అవుతాడు, నువ్వు ఎంపీ అవుతావు, ఆ ఎంపీ లేకపోతే మళ్ళీ ఎమ్మెల్సీ అవుతావు. మీ ఇంట్లోనే ముగ్గురు మంత్రులు, నువ్వు ఆయన ముఖ్యమంత్రి, మీ కొడుకు మీ అన్నగాడు ఒకడు మంత్రి, ఇంకో బావ మంత్రి, అంటే 16 మందిలో 3 మీ ఇంట్లోనే ఉన్నారు. ఇవాళ సామాజిక న్యాయం అని మా గురించి మాట్లాడతారు. మీ ఇంట్లోనే 3 మంత్రులు, నువ్వు ఎంపీ, మీరే ఆ సంతోషరావు అనేటువంటి రాజ్యసభ సభ్యుడు, సడ్డకుని కొడుకు. ఏమన్నా మీకు బుద్ధునేదా? మీకు ఏమన్నా ఈ ప్రజలు చీ అంటారు అనేటువంటి జ్ఞానం కూడా లేదు. ఇవన్నీ చూసిన తర్వాత కదా మీకు మన పార్లమెంట్ ఎలక్షన్లలో మీకు మీ లెక్క చేయండి, గుర్తించండి. అడ్రస్లు ఎక్కడనే మీకు ముఖాలు లేవు మీకు. ఇంకో 4 రోజులు అయితే ఇప్పుడు నువ్వు అడిగినట్టు ఇంతకుముందు ఆయన వచ్చింది కదా ప్రభాకర్ రావు, ఇవాళ అతను ఎవిడెన్స్ రికార్డ్ అయినాక వీళ్ళు అందరు జైలుకే వెళ్తారా? అందరు జైళ్ళలోకి పోతారు. మేమున్న దాంట్లో జైళ్ళలో పోకుండా ఉండడానికి ప్రతి దాంట్లో ఇవాళ ఇవన్నీ ఇది బతకలేని పిల్ల మంచం అంతా గిరిసొచ్చాయని ఉత్తగా ఏదో ఇదంతా పోయే ముందర చేసే డ్రామాలు ఇవన్నీ. ఏం డ్రామాలు? అయ్యో మేము ఇట్లా చేస్తే మమ్మల్ని జైలుకు పంపిర్రు ఇప్పుడు కాదు అన్నట్టు. కేసీఆర్కు నోటీస్ ఇస్తారా? కేసీఆర్కు నోటీస్ ఇస్తారా అంటే నోటీస్ ఇవ్వకపోతే కేసీఆర్ ఏమనుకుంటాడు? అక్కడకు మీరేమనుకుంటారు? మీరందరూ ఏంది గంధర్వులా? ఏమైనా ఊడిపడ్డారా మీది నుంచి? దోపిడీ చేయడానికి ఈ తెలంగాణను వాడుకొని ఎంత దోపిడీ చేయాలనో అంత దోపిడీ చేసి వదిలిపెట్టిరు. మీరు కళాకారులకు ఏం చేయలేదు, కవులకు ఏం చేయలేదు, ఉద్యమకారులకు చేయలేదు, ఉద్యోగులకు చేయలేదు, నిరుద్యోగులకు చేయలేదు, సబ్బండ వర్గాలకు చేయలేదు, ప్రజలకు చేయలేదు, ఎవరికి మీరు ఏం చేయలేదు. చీటింగ్ తప్ప. కాబట్టి తప్పకుండా ఈ కేసులన్నిట్లలో విచారణ జరుగుతున్నది. ఇవాళ ఎవడో కృష్ణారెడ్డి అనేటోనికి డబ్బు దోచిపెట్టి వాని ద్వారా డబ్బులు దోచుకునే కార్యక్రమమే కాళేశ్వరం. కాళేశ్వరం ఈజ్ నాట్ ఎ ప్రాజెక్ట్ ఆఫ్ ది లిఫ్ట్ ఇరిగేషన్. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు లిఫ్ట్ చేయడం కాదు, డబ్బు లిఫ్ట్ చేసుకోవడానికి. కాళేశ్వరం పేరు మీద కృష్ణారెడ్డికి డబ్బు రావాలి, కృష్ణారెడ్డి ద్వారా డబ్బు కేసీఆర్ కుటుంబానికి రావాలి. ఇగో ఇది అసలు కార్యక్రమం. ఇది లిఫ్ట్ ఆఫ్ స్విండలింగ్ ఆఫ్ మనీ. అంతే తప్ప కాళేశ్వరం లేదు, కూలేశ్వరం లేదు, మొత్తం ధ్వంసం అయిపోయింది. అది నడిపిస్తే రోజు అసలు నాకున్న అంటే నేను పెద్ద టెక్నీషియన్ కాదు, ఇంజనీర్ కాదు, నేను అటువంటివి మాట్లాడితే కరెక్ట్ కాదు. కానీ నాకు చెప్పిన వాళ్ళు చెప్పారు, సిద్దిపేటకు దాటి ఆ నీళ్ళు వస్తే మన మినరల్ వాటర్ బాటిల్కి అంత ఖరీదు పడుతుందని చెప్పారు. ఆ నీళ్ళకు సిద్దిపేట దాటి ఆ నీళ్ళు వస్తే ఆ నీళ్లు మినరల్ వాటర్ బాటిల్కి అయినంత ఖర్చు అవుతుంది. ఇక మరి ఆ నీళ్లు తేవడానికి ఎందుకు పెట్టిండ్రు, ఏం కథ ఇవన్నీ ప్రాజెక్టులు? మనం ఏం మాట్లాడతారండి నాకు అర్థం కాదు. ఒక చిన్న పాయింట్ చెప్తా దాని మీద. ఇప్పుడు ఆ ప్రాజెక్టే కాలేదు, మన్ను కాలేదు. అక్కడ అప్పర్ మానేరు ప్రాజెక్ట్ ఉంటుంది, కేటీఆర్ నియోజకవర్గం, మా ఊరు కూడా అక్కడనే ఉంటుంది. అప్పర్ మానేరు ప్రాజెక్టులో 5 పైసల రూపాయల బిల్ల ఖర్చు పెట్టలేదు 10 సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వంలో.
అక్కడికి 9వ ప్యాకేజీలో నీళ్ళు అలా రావాలి, 9వ ప్యాకేజీ నీళ్ళు అక్కడి నుంచి పోవాలి. రాజశేఖర రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారంగా చేవెళ్ళకు పోయే కార్యక్రమం పోనీ మీరేదో చేస్తే 9th ప్యాకేజీకి రావాలి. 9th ప్యాకేజీకి 9 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు ఇప్పటికన్నా. మొత్తం సగం ప్రాజెక్టులు అక్కడ పన్నాయి. 10వ ప్రాజెక్ట్ అయింది, 10వ అయిపోయింది, 11వ కూడా అయిపోయింది. అంటే హరీష్ రావు చేసుకున్నాడు, వాళ్ళ మన కేసీఆర్ కూడా చేసుకున్నాడు ఆయన నియోజకవర్గానికి. ఆయన ఫామ్కు నీళ్లు తవ్విండు మొదలు ప్రాజెక్ట్ నుంచి, కాలువ తవ్విండు 100 కోట్లు పెట్టి. మల్లన్న సాగర్ నుంచి 100 కోట్లు పెట్టి నీళ్లు తీసుకుపోయిండు ఎక్కడికి, అక్కడికి ఆయన ఫామ్ హౌస్కి 100 కోట్లు పెట్టి కాలువలు ఎందుకు రా అంటే అవతలకు పోవాలి కదా, నా దాంట్లో నుంచి పోతున్నదని చెప్పారు. ఇప్పుడు మన కొండపోచమ్మ ప్రాజెక్ట్ అయిపోయినాక ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి, నీళ్ళు మునిగిపోయింది, కాలువ కూడా మునిగిపోయింది. ఇప్పుడు ఆటోమేటిక్గా నీళ్ళు వస్తున్నాయి. అంటే ఆ టెంపరీ ఆ 2 నెలల కొరకు 100 కోట్లు ఖర్చు పెట్టి కాలువ తీసుకుపోయాడు ఆయన దాంట్లో. ఏం చెప్తారు మీరు? ఇవన్నీ ఎంక్వైరీలు ఉన్నాయి, ఏది ఉత్తకపోదు కదా. ఇప్పుడు నిన్న ఆయన రాజేందర్ ఒక మాట చెప్పిండు, ఇంకో ఆయన ఏదో చెప్పిండు, మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారు కదా. అది మరి ఎవడో అమెరికా వాడు చేసిండు అది వచ్చి ఎవరు చేసారు? మీకు ఏం సంబంధం లేకపోతే నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ పోని అన్నాడు. నీకు నిజంగా కూడా ఫైనాన్స్ మినిస్టర్కు డబ్బుకు సంబంధించి తప్ప ఏముండదు. పేమెంట్స్ ఎట్లా చేసినావు, ఎవరు ఏమంటే చేసినావు, ఎన్ని పైసలు ఇచ్చినావు అంటే ఆయన ఒక మాట చెప్పిండు. ఎస్, ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కాదు, ఇది మేము స్టేట్ గవర్నమెంట్ నుంచి దీన్ని దాన్ని ఏమంటారు మన కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ డబ్బులు తీసుకొని దాంతో ఖర్చు పెట్టింది, నాకేం సంబంధం లేదన్నాడు ఆయన. సో దీస్ ఆర్ ఆల్ టు బి వెరిఫైడ్. అందుకే కమిషన్ ఒకటి నడుస్తుంది. చెప్పుకొని పోయి నోటీసులు ఇవ్వకపోతే నువ్వేందమ్మా నోటీసులు ఎవరు కొడితే వాళ్ళకి త్వరలో జైలు కోతారని చెప్పేసి మీ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. నిజంగానే నేను కూడా చెప్తున్నా కదా, వాళ్ళకి తెలుసా సంగతి, వాళ్ళకు కూడా తెలుసు జైలు పోతామని, వాళ్ళకు కూడా తెలుసు జైలుకు పోతామని. వాళ్ళకి తెలుసు వీళ్ళను టెలిఫోన్ కుంభకోణంలో టెలిఫోన్ ట్యాపింగ్లో ఇవ్వనివని ఎట్లా హైకోర్టు జడ్జిల ఇళ్లలో పోయి వాళ్ళ భార్యల ఈ టెలిఫోన్లు కూడా చేసిండ్రట. అంటే రాజకీయ నాయకులు చేసిండ్రు, ఆడోళ్ళు చేసిండ్రు, ఎవరిని పడతావు అని ఇవన్నీ చేసిండ్రు. ఏం పనులు ఇవన్నీ? 3rd క్లాస్ పనులు. ఏమవసరం అంతగానం? ఒక సామాజిక వర్గంలో ఉండే ఆఫీసర్లందరినీ పెట్టి ఈ పనులన్నీ చేయించారు. తప్పకుండా దే విల్ అండర్ గో టు జైలు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇవాళ ఏ పరిస్థితుల్లో కూడా ఇది ఒక ఫిజిబుల్ ప్రాజెక్ట్ కాదు. డబ్బు తీసుకోవడానికి ఏదో ఒక దుకాణం పెట్టుకొని పైసలు వసూలు చేసుకొని అవతలకు పోయిన అంతే ముచ్చట. అది ఒక శిథిల ప్రాజెక్ట్, అది ఒక విఫల ప్రాజెక్ట్ అది, అంతే తప్ప దాని నుంచి ఎన్నడూ ఏమీ రాదాని నుంచి. ఇప్పుడు కూడా మళ్ళీ తమిడిగట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టుకొని ఎల్లంపల్లికి నీళ్ళు తీసుకొచ్చి ఎల్లంపల్లి నుంచి అప్పర్ మానేరుకు నీళ్లు తీసుకొచ్చి అప్పర్ మానేరు నుంచి మనం ఇక్కడ చేవేళ్ళ దాకా తేవచ్చు, ఇంకేమన్నా తేవచ్చు. ఇలా అప్పర్ మానేరు అనేది గుండెకాయ, నువ్వు పెట్టింది కాదు కేసీఆర్. అప్పర్ మానేర్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది, కొంత పని అయింది అప్పటి వరకల్లా, ఆ తర్వాత నువ్వు వచ్చినావు. కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఎల్లంపల్లి అండ్ అప్పర్ మానేరు అవి 2 చాలా గొప్ప ప్రాజెక్టులు. శ్రీపాద ఎల్లంపల్లి, అప్పర్ మానేరు. సో ఇప్పుడు కూడా తమ్మిడిహేట నుంచి నీళ్లు తీసుకొచ్చి అప్పర్ మానేరులో పెట్టి అప్పర్ మానేరు నుంచి అక్కడ డిస్ట్రిబ్యూటర్గా వాడుకునేటందుకు ఒక ప్రణాళిక ఉన్నది. అది ఒక బ్యూటిఫుల్ స్కీము. మా ప్రభుత్వం అదే కార్యక్రమం చేయడానికి ఇప్పుడు సన్నద్ధంగా ఉన్నది. సరే, దీని కొరకు ఎన్ని కుప్పగంతులు వేసినా ఏం చేసినా కూడా అదేందంటారు చూడు, కేల్కతం దుకాణం బంద్, కేల్కతం దుకాణం బంద్ అన్నట్టు తనవన్నీ దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి ఇదంతా ఆందోళన అడివి. అసలు ఒక సూర్యుడు ఉంటే ఎండ కొడితే ఛత్రి పట్టుకోవాలి, సూర్యుడు ఉంటే ఛత్రి. సూర్యుడే లేడనుకో రాత్రి ఛత్రి ఎందుకు అవసరం లేదు. కేసీఆర్ అనేటువంటి ఒక సూర్యుడు అనుకుంటే వీళ్ళంతా ఛత్రిలు, వీళ్ళంతా. ఇప్పుడు కేటీఆర్ అసలు కేసీఆర్ ఏం కాదు పోరా అని అంటుంటారట, నేను ఆయన కూతుర్ను. నీవేదిగా మాట ఎండనే కథమైపోయింది, అసలు మూసిపోయింది, ఆయన దుకాణం బంద్ అయిపోయిందంటే ఆయన కూతుర్ను. ఒకవేళ కేసీఆర్ కూతురు కాకపోతే నీ అడ్రస్ ఏంది, నీ పత ఏంది, నువ్వెవరు, ఏంది నువ్వు అసలు, వాట్ ఆర్ యూ? ఎందుకంటే వాళ్ళు జైలుకు పోయిన స్వతంత్ర యోధులు అంటే నువ్వు దోపిడీలలో జైలుకు పోయిన దోపిడీ బందిపోటు రాణివి. ఇది కూడా ఈ చరిత్ర రాస్తే దిక్కుమాల చరిత్ర తప్ప ఏమైనా మంచి చరిత్ర ఉంటుందా మీకు? మాట్లాడకూడదు చాలా చిన్నపిల్లలు వాళ్ళ గురించి. కానీ ఇదంతా ఎంకరేజ్ చేసిందా చేయలేదా, వీళ్ళే చేసిందా అని. కానీ మొత్తానికి వీళ్ళంతా కలిసి ఆయనను ధ్వంసం చేసినారు, అందరూ కలిసి తెలంగాణను ధ్వంసం చేశారు. ఇది చరిత్ర. ఓకే సార్, థ్యాంక్ యూ.